హలో హాయ్ అండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, రమ్య డిజైన్స్ అండ్ టాక్స్ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఈజీ మెథడ్లో, టేప్ కొలతలు లేకుండా. లైనింగ్ అయితే ఫోల్డింగ్ మన సైడ్ కింద సైడ్స్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఉండేలా పెట్టుకొని అయితే ఉల్టా తీసుకొని బ్లౌజ్ వెన్ను పొడవునైతే తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా బ్లౌజ్ పొడవునైతే తీసుకోవాలి. నెక్ పైనుండి ఫోల్డ్ చేసుకొని వెడల్పునైతే తీసుకోవాలి. ఇలా ఈజీగా అయితే తీసుకోవచ్చు, టేప్ కొలతలతో చెప్తే అర్థం కాదు. తీసుకున్న పొడవు నుండి వెడల్పుని ఒక బాక్స్ లాగా వేసుకొని అందులోనే మనం నెక్ పొడవు అయితే తీసుకోవాలి. నేనైతే అన్ని బ్లౌజ్తోనే తీసుకుంటున్నాను. బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకోవాలి. మనం కుట్టుకు వదిలిపెట్టుకుంటూ హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి. టేప్తో కూడా చెప్పొచ్చు, కానీ ఇట్లా చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా అయితే వీడియో చేస్తున్నాను. కేవలం 6 కొలతలతోనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు ఈజీగా. షోల్డర్ కూడా నేను బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకున్న. ప్రతి దానికి మనం పెట్టుకునే వాటికి పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాలి. కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకుంటే మళ్ళీ తక్కువ అయిపోతుంది. అందుకని మనం హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకుంటున్నాం. ఇలా వీడియోలో చూపించినట్టు ఈజీగా అయితే డ్రా చేసుకుంటే మనకు తొందరగా అర్థమైపోతుంది. అందరిలా కూడా టేప్తో కటింగ్ చెప్పొచ్చు, కానీ అట్లా చెప్తే బిగినర్స్కి అర్థం కాదు. అందుకని ఈజీ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బ్లౌజ్ పీస్ వేస్ట్ అయినా పర్లేదు, ఇలా ట్రై చేసి చూడండి, తొందరగా అర్థమైపోతుంది. మనకు ఫస్ట్ బిగినర్స్కి అయితే బ్లౌజ్ ప్రాసెస్ ఏంటనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక థాట్ వస్తుంది ఫస్ట్. అందుకనే నేను ఇలా చూపెడుతున్నాను. ఫస్ట్ మనం బొటిక్ స్టైల్లో చూపిస్తే అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి ఈ స్టైల్లో చూపెడుతున్నాను. ఈజీ మెథడ్లో అర్థం చేసుకుంటే మనం హార్డ్గా కూడా చూసి ట్రై చేయొచ్చు ఏదైనా అని. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నేనైతే బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాను, ఈజీగా ఉంటుందని. బ్యాక్ పార్ట్ వస్తే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో కొలతలు అయితే ఎక్కువ ఏమి ఉండవు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా, మనమైతే ముందుగా ఫోల్డ్ చేసుకున్న 3 ఫింగర్స్ని అయితే కిందికి అనేసిన తర్వాత ఉక్సుల పట్టిని అయితే కొలుసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే పైకి పెట్టుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అది అలానే ఉంచి పైకి మార్కింగ్ చేసినాం అనుకో బ్లౌజ్ షేప్ అనేది మారిపోతుంది, మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. ఓన్లీ హుక్స్ల పట్టి మందమే. ఫస్ట్ మనం 3 ఫింగర్స్తోనే మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ వేసుకున్న దాంతోనే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇలా బండ గుర్తులు అనేవి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూస్తే ఇంకోసారి గుర్తుండిపోయేలా ఉంటుంది. అందుకని ఈ వీడియో ఇలా చూపెడుతున్నాను. టేప్ కొలతలతో కూడా చెప్పచ్చు, కానీ అలా ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు. ఇది ప్రాసెస్ అనేది తెలిస్తే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం కష్టపడితే వస్తుంది అంటారు కదా, ఇది కూడా అంతే కదా. ఇది కూడా అలానే ఒకసారి ట్రై చేస్తే ఇంకోసారి ట్రై చేయాలనిపిస్తుంది. అలా ట్రై చేస్తూ పోతే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే పెద్ద డాట్ అని ఉంటుంది కదా, మెయిన్ డాట్కి, దానికైతే మార్కింగ్ అయితే చేసుకుందాం. కింద నుండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా, అక్కడ నుండి ఒక 1 ఇంచ్ అయితే పైకి తీసుకొని ఒక 5 ఫింగర్స్కి దూరంగా ఒక 3 ఇంచెస్ అన్నట్టు 3 ఇంచెస్ మిడిల్లో పెట్టుకొని అది కర్వ్ టైప్ ఇట్లా కట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకుంటే అక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. అక్కడ మెయిన్ డాట్ అనేది వస్తుంది. అలా ఖర్చు పెట్టుకుంటే మనం అక్కడనే పెద్ద డాట్ అనేది పెట్టుకోవాలి. దాంతోనే బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది. చేతి లూజ్ అయితే తీసుకొని కింద మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనం ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, అక్కడ లాగి పట్టుకొని ఆర్మ్ హోల్ ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. అది పైకి మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ చేతి పొడవు కూడా చూసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి.
హ్యాండ్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే వచ్చేస్తాయి. మనకు ప్రాసెస్ అయితే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ అర్థమైతే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అందరికీ తొందరగా అర్థమవుతుందని ఏం లేదు. కొందరికి లేట్గా అర్థమవుతుంది, కొందరికి తొందరగా అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు వీడియో చూస్తే అర్థమైపోద్ది. మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాం. సింపుల్గా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక ఖర్చు అయితే పెట్టుకుందాం. చిన్నగా మిడిల్ పార్ట్ అంతా ఇవ్వడం కోసం అక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఫస్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ లో కటింగ్ అయితే చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ మందం అయితే తీసుకొని లో కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు డాట్ పెడతాం కదా, అక్కడ అది లాగకుండా ఉండడానికి కోసం ఈ లో కటింగ్ అయితే చేసుకుంటాం. 1/2 ఇంచ్ సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. షేప్ బెల్ట్ కూడా ఎప్పుడు తీసుకోవాలి. మనం హ్యాండ్స్లో మిగిలిన క్లాత్ని కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ని అయితే తీసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్కి ఏ క్లాత్ వేసినా సరిపోతుంది. ముందుగా తీసుకుంటే మనం అతుకులేయడానికి వీలు ఉండదు. అందుకనే లాస్ట్లో తీసుకుంటా నేనైతే. షేప్ బెల్ట్ కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ఫోల్డ్ చేసింది మనం కట్ చేసుకున్న దానికి బ్యాక్ పార్ట్ ఉంది కదా, దానికి కిందికి అనుకొని పెట్టుకొని మనం షేప్ కట్ తీసుకున్నాం కదా, ఆ షేప్ అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం టేప్తో వస్తే ఇది 2 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా అన్నీ కొలుచుకోవాలి. ఇలా అయితే ఈజీ ప్రాసెస్. అన్నీ ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అట్లా కూడా చెప్పొచ్చు టేప్తో, కానీ కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. అందుకనే నేను ఇట్లా చూపెడుతున్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే, మొత్తం ఈజీగా అయిపోతుంది, నీట్గా వస్తుంది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి. మనం లైనింగ్ కట్ చేసుకున్న పీసెస్ మెయిన్ క్లాత్ పైన స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ అయితే క్రాస్గా, స్ట్రైట్ అయితే స్ట్రైట్, మన హ్యాండ్స్ అన్నీ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది క్లాత్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి పైకి కిందికి ఉంటాయి. ఫ్లవర్స్ని చూస్తూ కట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఏ అతుకు లేకుండా కట్ చేద్దామని ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. పైకి కిందికి సైడ్స్కి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం అతుకులు వేసేటప్పుడు సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం తక్కువైనా ఇబ్బంది అవుతుంది. అందుకని ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకు వీలుగా ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే హ్యాండ్స్కి అతుకులు లేకుండా వేయాలని ఇలా అయితే తీసుకుంటున్నాను. 1 పీస్ తీసుకుంటున్నాను. మనం ఎక్కడ ఏ వస్తాయో అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. అన్నిటికీ క్లాత్ సరిపోయింది. చూడండి, షేప్ బెల్ట్స్ అయితే ఇట్లా తీసుకున్నాను. అన్నిటికీ క్లాత్ అయితే సరిపోయింది. షేప్ బెల్ట్ కూడా అయిపోయినాయి, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. అన్ని పార్ట్స్ అయితే వచ్చేసినాయి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అయితే అన్నీ వచ్చేసినాయి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్. ఏ కొలతలు లేకుండానైతే ఒక ఓన్లీ బ్లౌజ్తోనైతే సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.